నా పేరు గోవింద్ నాయక్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ములుగ్. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండల్లోని చింతల్ తండా గ్రామంలో జరిగిన ఉన్మాది నాగరాజుతోటి ఒక కుటుంబం, గిరిజన కుటుంబమే తల్లిదండ్రులను చంపేయడం జరిగింది. అది అటు దారుణం. తనను నాగరాజును ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. అటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా కఠినమైన శిక్ష రాష్ట్ర ప్రభుత్వాలు విధించవలసిన, ఇంకోరికి జరగకుండా చూడవలసిన బాధ్యత ఉంటుంది. నాగరాజు, ఆ అమ్మాయి దీపిక పెళ్లి చేసుకున్నా కూడా హైదరాబాద్కు పోయి మత్తుమందు చల్లి హైదరాబాద్ తీసుకుపోయి హైదరాబాద్లో కూడా ఆ అమ్మాయిని చాలా దారుణంగా హింసించడం వల్ల ఆ దారుణత్వానికి బాధపడి అమ్మాయి తల్లిదండ్రుల ఇంటికి వచ్చేస్తే అది కక్షగా పెట్టుకొని ఈ నాగరాజు వాళ్ళ తల్లిదండ్రులను చంపేయడం దారుణం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో, మరి ఇప్పటికే 2 సార్లు నర్సంపేట నియోజకవర్గంలో ఈ హత్యలు జరగడం జరిగింది. ఈ హత్యలను మరి ఎక్కడికక్కడ పులి స్టాప్ పెట్టకపోతే రాబోయే కాలంలో ఇటువంటి హత్యలు ఎన్నో జరుగుతాయి అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం గమనించవలసిన అవసరం ఉన్నది. డిపార్ట్మెంట్ను కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా అప్రమత్తం చేయవలసిన అవసరం ఉన్నది. అదే రకంగా ఏదైతే ప్రేమ ఉన్మాది దాడిలో ఇద్దరు కూడా నాగరాజ్ అనే కీచకుని చేతిలో గాయాల పాలైన దీపిక, తన యొక్క అన్నయ్య, వాళ్ళిద్దరూ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఆ హాస్పిటల్ పూర్తి ఖర్చు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం భరించవలసిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని, గిరిజన కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా, ఆ కుటుంబంలో ఇద్దరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ ఈ నాగరాజును ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి. ఇంకోరు కూడా అటువంటి కార్యక్రమాలు చేయకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవలసిన అవసరం ఉన్నది అని తెలియపరుచుకుంటున్నాను.